మనం బట్టల గురించి మాట్లాడుకుంటున్నాం, రంగుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక్కొక్క రోజు అంటే ఒక్కొక్క వారం సోమవారం వైట్ అని, మంగళవారం రెడ్ అని ఇట్లా చెప్తూ ఉంటారు. వాటి ఎఫెక్ట్ ఎంత వరకు ఉంటుందనుకోవచ్చు ఆ ప్రభావం బట్టల మీద? 100% ఉంటది. ఉదాహరణ సోమవారం వైటు, మంగళవారం నాడు కాషాయము లేదా రెడ్డు, బుధవారం నాడు గ్రీను, గురువారం నాడు యెల్లో, శుక్రవారం యెల్లో లేదా వైటు, లేదా గోల్డు, శనివారం నాడు కాషాయము, ఆదివారం నాడు రెడ్డు. సో, ఇవన్నీ మనము యేసుకోవడం వల్ల అంటే ఇది సింబాలిక్‌గా ఉంటుంది. ప్లస్ ఆ గ్రహాల యొక్క అనుకూలతలు మన మీద ఉంటాయి. అది. సో, దాని ప్రభావం ఎంతో కొంత మనకు ఖచ్చితంగా ఉంటది. దాని ప్రభావం కనిపిస్తోందనుకోవచ్చు. ఎంతో కొంత చాలా చాలా ఎక్కువనే ఉంటది దాని ప్రభావం. గురుగారు మనము ఓవరాల్‌గా మాట్లాడుకున్నాము. దాదాపుగా చూస్తే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో ఎక్కువ రాసుల వారికి అనుకూలమైన ఫలితాలే కనిపిస్తున్నాయి అనుకోవచ్చు. 7 రాసుల వారికి అనుకూలతలున్నాయి. హ్మ్. 5 రాసుల వారికి ఎఫెక్ట్ ఉంది. నెగెటివ్ ఉంది. సో, దాదాపుగా ఏ పరిహారాలు లేకుండా 7 రాసుల వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా సజావుగా గడిచిపోయే యెస్. అవకాశాలైతే యెస్. కనిపిస్తున్నాయి. యెస్. మనం లాస్ట్ అంటే గత సంవత్సరం చూసుకుంటే ఆర్థిక ఇబ్బందులతో ప్రతి ఒక్కరూ కుదేలైనటువంటి సిట్యుయేషన్ చూస్తూ ఉన్నాం గురువుగారు. ఈ ఒకసారి సంవత్సరం కూడా రాష్ట్రాలకు సంబంధించి దేశం గురించి మాట్లాడదాం. ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది 2 అనుకోవచ్చు? రాష్ట్రాలకు ఈ సంవత్సరం డబ్బుల పరంగా సమస్యలుంటాయి. ఒక రాష్ట్రమే కాదు, ఈ సంవత్సరం ఆర్థిక మాంద్యం భారతదేశాన్ని కుదిపేసే అవకాశం ఉంది. సో, ఖచ్చితంగా డబ్బు అనేది అది ముఖ్యమైన భూమిక పోషించే అవకాశం ఉంది. కారణం ఏంది అంటే విచ్చలవిడితనం అనేటువంటిది బాగా పెరిగిపోయింది సమాజంలో. స్పెండింగ్ కల్చర్ అనేది పెరిగిపోయింది. ఇంతకుముందు మనం మాట్లాడుకోవడానికి చాలా బాగుంటది. రూ. 1500 ఖర్చు పెట్టలేని స్థాయిలో ఎవరు లేరు. ఎందుకంటే ఒకప్పుడు లగ్జరీ అనేది ఒక టూర్‌కెళ్ళాలి అనేది అతి కష్టం మీద వెళ్ళేవాళ్ళు. అంటే ఒక ప్లానింగ్ చేసుకొని సంవత్సరంకు ఒక టూరు, ఒక ఒక దైవయాత్ర, డబ్బులు జమ చేసుకొని ఒక ఒక నెలకింత. దైవయాత్ర, ఒక పుణ్యక్షేత్ర దర్శన, అట్లుండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే సంవత్సరానికి 2-4 ఖచ్చితంగా ఇంటర్నేషనల్ టూర్సు, 2-4 డొమెస్టిక్ టూర్సు. ఇట్లా దేనికోసం ఇది సోషల్ మీడియా పోస్ట్‌ల కోసం వెళ్తున్నారు. అంటే అక్కడికి వెళ్లి రీల్స్ పెట్టడం కోసం జనాలు అక్కడికెళ్తున్నారు. అంతేగాని ఎంజాయ్ చేయడానికి కాదు. పోయింది. ఎంజాయ్ చేసే కల్చరు, అనుభూతిని అనుభవించే కల్చర్ పోయింది. సోషల్ మీడియా ఎఫెక్టే అంటారా మొత్తం? ఇప్పుడు ఏమైపోయిందంటే గృహప్రవేశం చేసుకునేవాడు గృహప్రవేశము యాక్చువల్‌గా మనం గృహప్రవేశం చేసుకునేది ఒకప్పుడు మనము మానసికమైనటువంటి ఆనందం కోసం చేసుకునేవాళ్ళం. ఉదాహరణ ఒక ఇల్లు కొన్నామంటే జీవితంలో బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ అని చెప్పి మనం అనుకునేది. కానీ ఇవాళ పరిస్థితి ఏంది అంటే సోషల్ మీడియా కోసము ఆ ఇల్లు కొని నా కొత్త గృహప్రవేశం అని చెప్పి పోస్టులు పెడుతున్నారు తప్ప ఎంటర్‌టైన్‌మెంట్ లేదు. ఆనందం లేదు. అంటే గృహాన్ని కొన్నాము అనే ఆనందం ఎవరికీ లేదు. అట్లనే చివరికి ఎక్కడికైపోయింది? ఎవరైనా చనిపోతే చనిపోయిన మూడ్‌లో ఉండే మనిషి నా స్టేటస్ పెట్టాలి, నా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాలని ఎవడన్నా అనుకుంటాడా? నిజంగా ప్రేమించే వ్యక్తి తల్లో, తండ్రో చనిపోతే, చివరికి భర్త చనిపోతే, చివరికి భార్య చనిపోతే, దాంట్లో నుండి బయటికి రావాలంటేనే ప్రకృతి ధర్మం కనీసం 1 వీక్ పడుతది. అంటే ఆ బాధ నుండి బయటికి రావాలి. కానీ ఫస్ట్ ఏం చేస్తున్నారు? చనిపోంగానే 10 మినిట్స్‌లో ఆ ఫోటోకు దండేయాలి, రిప్ అని పెట్టాలి. అంటే స్టేటస్‌లు, స్టేటస్‌లు వాట్సాప్. పెట్టాలి. అంటే ఫస్ట్ జనాలకు తెలియజేయాలి అనే ఉద్దేశ్యం ఉంది. దాన్ని కూడా వాడాలనే ఉద్దేశ్యం ఉంది గానీ, ఆ బాధను మనము అనుభవించేటువంటి పరిస్థితి లేదు. సో, చాలా ఎక్స్‌ట్రీమ్ అయిపోయింది. ఇంకొకటి భారతదేశ వ్యాప్తంగా ఉండేటువంటి రాష్ట్రాల పరిస్థితి వేరు. తెలుగు రాష్ట్రాల పరిస్థితి వేరు. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ప్రతి విషయంలోనూ ఎక్స్‌ట్రీమే. ఇక్కడ సోషల్ మీడియా ఎక్స్‌ట్రీమే, ఇక్కడ ఫ్యాన్స్ ఎక్స్‌ట్రీమే, స్వేచ్ఛ, ఫ్రీడమ్. మనుషులు ఎక్స్‌ట్రీమే. ఇక్కడ ఉన్నంత స్వేచ్ఛ భారతదేశంలో ఎక్కడా లేదు. ఇక్కడ ఉన్నంత విచ్చలవిడితనం భారతదేశంలో ఎక్కడా లేదు. ఇక్కడ ఏంది ప్రతి 3 వారానికి 2 సంచలనాలు జరగాలి అని జనాలు కోరుకుంటున్నారు. సెల్ ఫోన్ వాడే జనాలు. నువ్వు ఎవడినైనా రోడ్డు మీదకి తీసుకురా, ఎవడి మీదనైనా బట్టగాల్చి వెయ్యి. ఇంకొకటి ఇక్కడ గొప్ప పద్ధతి ఏందంటే తెలుగు రాష్ట్రాలలో నువ్వు మాత్రమే పాతివ్రత్యంగా ఉండు, నేను ఉండను అంటాడు. నిన్ను నేను విమర్శించే రైట్స్ ఉన్నాయి గానీ నువ్వు నన్ను విమర్శించొద్దు అంటాడు. ఈ 2 లక్షణాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. అంటే జనరల్‌గా నాకున్నటువంటి అవగాహన పాతివ్రత్యం అనేది ఆడవాళ్ళకుంటది, మగవాళ్ళకుంటది. అంటే ఇద్దరికుంటది. అట్లనే నువ్వు మంచోడివే అవ్వాలా, నేను మంచోడిని అవ్వాలని సామెత. కానీ తెలుగు రాష్ట్రాల్లో నువ్వు ఒక్కనివే మంచోనిగా నేను గాను. అలాగే నేను విమర్శిస్తా, నా జోలికి నువ్వు రావద్దు. సో, ఇది తెలుగు రాష్ట్రాల్లో ఇది ఫ్యాన్స్‌కి సంబంధించి తెలుసుకొని అంటారా? లేదంటే తెలుసుకున్నా బయటికి చెప్పకూడదంటారా? అంటే మనం ఒక సామెత చూస్తుంటాం 'గురువింద గింజ' సామెత. తన తప్పులు తనకి తెలియదు అనేది. అంటే ఇక్కడ తెలుసుకోక లేదంటే తెలిసినా తెలుసు చెప్పకూడదు. యారగెన్స్. అంటే నన్ను ఎవడేం బీకలేడు అనేటువంటి అహం. నన్ను ఎవడేం బీకలేడు, నేను మోనార్కును. అంటే ఎవ్వడికి వాడు నేను మోనార్కును. సో, ఇప్పుడు రూలింగ్‌లో ఉన్న పార్టీ ఉంది. రూలింగ్‌లో ఉన్న కార్యకర్తలు ఏమనుకుంటారు? మేమే మోనార్కులం అనుకుంటారు. అపోజిషన్‌లో ఉండేవాడు ఏమనుకుంటాడు? నీ బట్టలిప్తా అనుకుంటాడు. దీనివల్ల ఏమైతుంది? ఈ క్లాషెస్ అనేవి చాలా తీవ్రంగా వస్తున్నాయి. హీరోలందరూ బాగానే ఉంటారు. హీరోల ఫ్యాన్స్ తనకదస్తారు.
సో నేను అనేది ప్రతి దాంట్లో ఎక్స్ట్రీమ్ అయిపోయింది. ఏదైనా విచ్చలవిడితనం అయిపోయింది. తెలుగు రాష్ట్రాలలో ఏదైనా విచ్చలవిడితనం. ఆ ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎవరు ఆడవాళ్ళు, ఎవరు మగవాళ్ళు అనేది ఆ భగవంతుడు తప్ప మనం చెప్పే పరిస్థితి లేదు. ఏం పుట్టింది వీళ్ళకు మాయరోగము? మగవాళ్ళందరూ ఎందుకు ఇట్లా తయారవుతున్నారు? అంటే వ్యూస్ కోసమా ఇవన్నీ చేసేది? లాస్ట్‌కు ఎప్పుడన్నా మన జీవితంలో ఫ్రిడ్జ్ టూర్ చూసినామా? బాత్రూమ్ టూర్ చూసినామా? అంటే నేను అనేది అదే. ఇప్పుడు వీటిని విమర్శిస్తేనేమో ఒక బాధ, విమర్శించకపోతే ఒక బాధ. నేను అనేది ఏంటంటే ప్రతీదీ ఎప్పుడు సంచలనం చేద్దాం వ్యూస్ కోసం, ఎప్పుడు సంచలనం చేద్దామా, ఎప్పుడు ఏదో చేద్దామా అంటే కట్టుబాట్లు లేవు. సో నిన్ననే ఒక పాపం ఒక అమ్మాయి ఇంటర్వ్యూ ఇస్తే ఆ అమ్మాయి ఎక్కడనో కాశ్మీర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పుకుంటూ బాధపడ్డది. నా భర్త మిలిటరీలో పనిచేస్తాడు, మిలిటరీలో మాకు ఈ సంఘటన జరిగింది, వేరే మిలిటరీ అతను చనిపోయినాడు అని చెప్తే ఆ ఇంటర్వ్యూలో ఈమె తమ్మునే లేచి ఈమె కూడా చచ్చిపోయాడని పెట్టిరు. అవును, అవును, చూసాను. సో నేను ఫస్ట్ నమ్మి అదేంది ఇన్సిడెంట్ జరిగిందా అని ఫీల్ అయినా నేను. అవునవును. అంటే నేను షాక్ అయినా. కొంపదీసి చనిపోయిందా అంటే thumbnail చూసే అందరికి నాకు షాక్. భయమైంది. yes, yes. అంటే నిజంగానే ఈమె భర్త చనిపోయిందా అనుకున్నా. అవును, కానీ కానీ తర్వాత అర్థమైంది చనిపోయింది ఆమె భర్త కాదు. ఆ స్టోరీలో ఆమె ఎవరి గురించో మాట్లాడింది. అవును. సో ఇట్లా ఇక నా గురించి అయితే చెప్పనవసరం లేదు. నేను మాట్లాడింది ఒకటి, నా thumbnails ఒకటి, ఇక మామూలు ఎప్పుడైనా మీకు దాని గురించి బాధ అనిపించిందా గురుగారు? ఏం లేదు తల్లి. వాళ్ళకు వ్యూస్ కావాలి. ఇప్పుడు వాళ్ళకి జనాలు కూడా అట్లా తయారయ్యారు. జనాలు కూడా ఇప్పుడు నాది హైయెస్ట్ అంటే ఎవరిదైనా ఈ స్వామీజీ అంటే ఈ విధంగా దైవ కార్యాలు చేసే వాళ్ళలో ట్రోల్స్ గురైన వాళ్ళు ఎవరు ఉన్నారంటే మీరే. ఓన్లీ వేణుస్వామి. వేణుస్వామి ప్రపంచవ్యాప్తంగా. ఎస్, రియల్లీ. ప్రపంచవ్యాప్తంగా. ఎందుకోసం అంటే నాకు టీఆర్పీ ఉంది. అంటే వేణుస్వామి పేరు చెప్తే ఖచ్చితంగా ఒక వీడియో పెడితే ఒకళ్ళ జీతం వస్తుంది కంపెనీకి. సో ఆ స్థాయిలో ఉంది కాబట్టి నన్ను ట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా వారిని ఖండించారా? కేసులు వేయడం కానీ తప్పు అని చెప్పడం నేను ఎందుకు కేసు వేయను అంటే కేసు వేయడము అనేది చాలా ఈజీ. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎప్పుడే కానీ సమాజము మనల్ని రాటు తెలుస్తుంది. మనము ఒక బాంబే పోయిన వాడికే తెలుస్తుంది. బాంబేలో ట్రైన్ ఎక్కాలన్నా దిగాలన్నా మనకు సంబంధం ఉండదు. మనం ట్రైన్లో నిలబడితే జనాలు వాళ్ళే దించుతారు, ఎక్కిస్తారు వాళ్ళే. అంటే ఇది కామెడీగా ఉన్నప్పటికీ బాంబే వెళ్ళిన వాళ్ళకే అర్థమవుతుంది. అట్లనే మన తెలుగు సమాజము అందరినీ రాటు తెలుస్తుంది ఈ మధ్యన. ఫస్ట్ లీగల్ అనేటప్పటికీ చాలా భయపడేవాళ్ళు తెలుగు రాష్ట్రాలలో. ఇప్పుడు ప్రతి ఒక్కడికి లీగల్ అనేది చాలా కామన్ అయిపోయింది. 90% సమాజము దాడి చేస్తుంది, బట్టగాల్చి మీదేస్తుంది, లీగల్ ఇష్యూస్ వస్తాయి. ఒకవేళ అరెస్ట్ అయ్యి జైలుకు పోతే బెయిల్ తెచ్చుకుంటాం. మ్యాక్సిమం 2 వారాలు, 2 వారాలు రిమాండ్, తర్వాత బెయిల్ వస్తుంది. తర్వాత ఇంకా పీకేదేం లేదు. అల్లు అర్జున్ అంత హంగామా చేసి పీకి పడగొట్టి లోపలేస్తే ఒకరోజు లోపల ఉంటే బయటకు వచ్చిన తర్వాత 2000 కలెక్షన్ దాటింది, కోర్టు దాటింది. ఆయన నెక్స్ట్ సినిమాకు 3000 కోట్లు వస్తుంది. సో ఆయనకు వచ్చే నష్టమేం లేదు. అట్లనే ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని చూస్తే ఎంత నాకు ముచ్చటేస్తుందంటే వాళ్ళందరి మీద కేసులు పెడితే వాళ్ళు ఏమి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు సమాజానికంటే మేము బాగానే ఉన్నాము, మమ్మల్ని ఎవడు ఏమీ పీకలేడు అన్నట్టుగా. నెలకు 1 పోస్ట్ పెట్టే అమ్మాయి కూడా ప్రతిరోజు 2 పోస్టులు పెడుతుంది నిన్నటి నుండి. అంటే ఇంతకుముందు వాళ్ళు వారానికో నెలకు 1 పోస్ట్ పెట్టేవాళ్ళు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? ఇవి మమ్మల్ని ఏమీ చెయ్యలేవు అని సమాజానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంతకుముందు నెలకో వారానికి 1 పోస్ట్ పెట్టేవాళ్ళు ఇవాళ అమ్మాయిలైనా సరే రోజుకు 2 పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో. అంటే చివరికి వాళ్లను కూడా ధైర్యవంతులను చేసినటువంటి గొప్ప విషయం మన తెలుగు సమాజంకి వచ్చింది, క్రెడిట్ వచ్చింది. సో వాళ్ళు రేపొద్దున అసలు భయపడరు. ఇంకా బెట్టింగ్ యాప్స్ సంబంధించి కూడా విచారిస్తున్నారు. ఏం జరగదు, ఏమైతుందమ్మా, ఏమైతుంది అంటారా? దీని ద్వారా ఏమో ఆగుతాయి, భయపడతారు, ఆగుతాయి. కానీ నేను అనేది వాళ్ళకి జరిగే నష్టం ఏం లేదు. 99% మొత్తం 50-60 మందిలో ఒకళ్ళిద్దరికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటే ఉండొచ్చు, కానీ నిజంగానే 99% ఎవరికి ఏం రాదు. నేను అనే పాయింట్ ఏంటంటే వాళ్లను స్ట్రాంగ్గా ధైర్యవంతులుగా మారుస్తున్న చరిత్ర ఘనత ఎవరిది? మనదే. వాళ్లను కేసులలో ఇరికిద్దామని ప్రయత్నం చేస్తున్నాం, కానీ వాళ్ళు ధైర్యంగా పోస్టులు పెట్టి లీగల్గా కూడా ఫైట్ చేయడానికి సిద్ధపడ్డారు. ఇవాళ 2 అమ్మాయిలు కోర్టును ఆశ్రయించారు, హైకోర్టును. సో అదే చెప్తున్నా నేను. అంటే ఒక్కసారి భయపడతారు, నిత్యం తెచ్చేవాడికి ఏడ్చేవాడు ఎవడని. ఒక్కసారి రంగంలోకి దిగిన తర్వాత ఆడవాళ్లే ఇంత అగ్రెసివ్గా పోతున్నప్పుడు మగవాడినైనా నేనెందుకు భయపడతా? మగవాడినైనా నేనెందుకు ఫీల్ అవుతా ఈ విమర్శలకు? సోషల్ మీడియాలో ఉండే అమ్మాయిలే ఫీల్ అయితే లేనప్పుడు నేనెందుకు ఫీల్ అవుతా? నేను సోషల్ మీడియాలో ఉండే అమ్మాయిలను ఇక మీదట ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను నేను. సో అది నేను అనేది. సో ఈ సమాజంలో థ్రెట్టింగ్ కాల్స్ కానీ బెదిరించడం కానీ అవి వస్తూనే ఉంటాయమ్మా. అవి ఎప్పుడైనా భయపడ్డం కానీ వేణుస్వామి చరిత్ర ఎప్పుడైనా భయపడింది ఉందా? ఎప్పుడు భయపడను, అసహ్యము 2 విషయాల్లో. ఒకటి బల్లి, 2 జిల్లపురుగు. ఈ రెండింటికి కొద్దిగా చిరాకు, ఎలర్జీ.
ఎలర్జీ. అంతేగాని భయపడను. పాములకు భయపడను, చీకటికి భయపడను. సో, చాలా ఇష్టము శ్మశానాల్లో కూర్చొని తినడమన్నా, పెద్ద పెద్ద మర్రి చెట్ల కింద నైట్ ఆగడమన్నా, 12కి ఆగి నమస్తే అనడమన్నా. మీకెప్పుడైనా దెయ్యాలు కనిపించాయా? అదే చెప్తున్నా. ఉంటాయంటారా? ఉంటాయి. చెడు చెడు శక్తులే గదా! మంచి ఉన్నప్పుడు చెడు ఎందుకుండదమ్మా? చాలా తప్పు క్యాలిక్యులేషన్. ఎక్కడైతే మంచి ఉంటదో అక్కడ చెడు ఉంటది. లేవు అని చెప్పలేం. ఈ సమాజంలో, ఈ విశ్వంలో అన్నీ ఉంటాయి. ఉండకపోవడం అనేది ఉండదు. గురుగారు ఎట్లాగే నేను మాట్లాడుతున్నాం కాబట్టి వేణుస్వామి అని చెప్పి మీ గురించి ఎవరైనా ఫోటో చూసినా లేదా గూగుల్ చేసినా వెంటనే మీ ఫొటోస్ అయితే వస్తూ ఉంటాయి. వేణుస్వామి అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఆ పేరు ఎట్లా వచ్చింది? మీ ఒరిజినల్ పేరేంటి? అంటే ప్రతి మనిషికి కొంతమంది ఈ మధ్యన నన్ను విమర్శించడం చూస్తున్నా నా పేరు గురించి. వేణుస్వామి అనే బ్రాండ్ క్రియేట్ చేయడానికి చాలా కష్టపడ్డా. విజయ్ మాల్యా పేరు చెప్పగానే కింగ్‌ఫిషర్ గుర్తొస్తది. అదొక బ్రాండ్. ఒరిజినల్ పేరు నా పేరు పరాంకుశం వేణు. బట్ వేణుస్వామి అనేది ఒక పేరు. ఒక పేరు. ఎందుకొచ్చింది ఆ బ్రాండ్ అంటే కంటిన్యూగా ఒక భక్తికి సంబంధించి ఎవరైతే ఏదైనా ప్రవచనకారుడు గానీ, ఇంకొకళ్ళు గానీ మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏదో ఒక ట్యాగ్‌లైన్ తగిలించడం సమాజానికి అలవాటు. అవును. సో, వేణుస్వామి అనేది అంటే స్వామీజీ అంటే స్వామీజీలు అంటే ఇక్కడ సన్యాసులని కాదు అర్థం. స్వామి అంటే భక్తిగా మనం తిరుపతిలో ఏ అయ్యగారిని పిలిచినా స్వామి అని పిలుస్తాం. అవును. పంతులను కూడా టెంపుల్‌లో వెంకటేశ్వర గుడిలో అర్చకుడిని కూడా స్వామి అని పిలుస్తాం. సో, స్వామి అని పిలుస్తాం. లేదా కొంతమంది ప్రాంతాన్ని బట్టి తెలంగాణలో అయితే పంతులు అంటారు. సో, అలా పిలవడం వల్ల స్వామి అని పిలిచి అది అట్లనే వేణుస్వామి కింద కన్వర్ట్ అయింది. సో మీరు సో, క్రియేట్ దానికి చేసుకున్నది కాదు. నాకొచ్చినట్టు పోనీ ఇప్పుడు అదేమి పెద్ద పెద్ద బిరుదు కాదు వేణుస్వామి అనేది. ఈ పేరు. రెండవది ఇప్పుడు నువ్వు ఇంట్రడక్షన్ మాట్లాడుతూ నా పేరు వేణుస్వామి అని చెప్పినావు. నా పేరు వేణుస్వామి అని చెప్పలే. నేను ఇక్కడనే కూర్చున్నా. నా పేరు పుల్లయ్య అని చెప్పినావు. ఏమైనా చేంజ్ అవుతుందా? ఈ పర్సనాలిటీ కదా బ్రాండ్. పేరుకేం బ్రాండ్? పేరు బ్రాండ్ ఎప్పుడైతుంది? తెలియనప్పుడు బ్రాండ్ అవుతుంది. మనిషి తెలిసిన తర్వాత పేరుతోని పనే ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బొమ్మేసి కేసీఆర్ అని చూపిస్తే జనాలకైతే రేవంత్ రెడ్డి అని తెలుసు కదా. తెలిసే వరకైతే ఆ పేరు కావాలిగా. అదే చెప్తున్నా. ఆ స్టేజ్ దాటిపోయినామని చెప్తున్నా. సో, yes, yes, yes. నాకంటూ ఒక బ్రాండ్ వచ్చిన తర్వాత ఇప్పుడు నన్ను ఏ పేరుతో పిలిచినా నాకు అనవసరం. నన్ను ఎంత విమర్శించినా నాకు అనవసరం. ఎందుకంటే విమర్శించేవాడు ఎంత విమర్శించుకున్నా నాకు అనవసరం. నా దగ్గర వర్తున్నది అని జనాలు నమ్మినంత వరకు నా దగ్గరికి వస్తానే ఉంటారు. రెండోది నేను జనాలకు కూడా చెప్పేది ఏంటంటే నా కోసం ఎంతో క్రియేటివిటీతో నన్ను విమర్శించడానికి సోషల్ మీడియా చాలా ప్రయత్నాలు చేస్తుంది. చాలా కంటెంట్ క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ అది చూడండి. చూసి నన్ను తిట్టేవాళ్ళు, నన్ను ఎక్కేవాళ్ళ వీడియోలు చూసిన తర్వాత, నన్ను విమర్శించే వీడియోలు చూసిన తర్వాత మీకు నమ్మకం కలిగి వేణుస్వామి దగ్గర విషయం ఉందనుకుంటేనే నా దగ్గరికి రండి. లేదా వేరే జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళండి. చాలా వచ్చాయి. ఇన్ని సంపాదిస్తున్నారు, ఇన్ని కోట్లు సంపాదించారు. అంటే హీరోయిన్స్ కావచ్చు, ఇట్లా కావచ్చు. చాలా చాలా విన్నా. ఈ మధ్య కాలంలో అయితే చాలా విన్నా. వస్తూనే ఉంటాయమ్మా. ఇప్పుడు కాదేది విమర్శకు అనర్హం అని సహజం కదా. అది పెద్ద విషయమే ఉంది. విమర్శల గురించి అంటే మీరు పూజలకి ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. పూజలకు ఎక్కువ డబ్బులు తీసుకుంటారు అంటే మన దగ్గర చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. నిమ్స్ హాస్పిటల్ ఉంది, గాంధీ హాస్పిటల్ ఉంది. మరి పెద్ద పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ డబ్బులు తీసుకోవట్లేదా? సో, నేను చేసే ఖర్చు అట్లాంటిది. అసలు పెద్దది అని జడ్జిమెంట్ ఎట్లా ఇస్తాం? టీవీ ఛానల్స్ ఉన్నాయి. ఒక టీవీ ఛానల్ అర్ధ గంటకు 3 లక్షలు తీసుకుంటుంది స్లాట్. ఒక టీవీ ఛానల్ 3000 తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటారు? మరి అందరు 3000 తీసుకోవచ్చు కదా. అంటే ఆ టీవీ ఛానల్కు అంత ఆ రేంజ్కు రావడానికి పడ్డ కష్టం. అట్లనే వేణుస్వామి బ్రాండ్ తప్పేం లేదు. మీకు ఇంతకుముందు నాకు మీ డైట్ గురించి చెప్పారు. అంటే మీరు ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి, ఇంత యంగ్గా ఉండడానికి కూడా కారణం. మీకు బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి? అదేవిధంగా మీ మిస్సెస్కి మీరు ఎప్పుడైనా వాల్యుబుల్ గిఫ్ట్ ఏదైనా ఇచ్చుంటే అదేంటి? మీరు వాడుతున్న వాల్యుబుల్ ఐటమ్ ఏంటి? వాల్యుబుల్ అనేది ఏం లేదమ్మా. డబ్బును రిలేటెడ్ వాల్యుబుల్ ఎప్పుడు ఉండదు. డబ్బుకు రిలేటెడ్ ఎప్పుడు ఉండదు. ఉదాహరణ ఇప్పుడు నా వైఫ్కి నేను ఒక ₹1,00,000 వస్తువు కొనియడం కంటే కూడా నీకు ఆంధ్రాలో తేగలు అంటారు, తెలంగాణలో గేగులు అంటారు. ఐడియా ఉందా? అవి ఇవ్వడం నాకు చాలా హ్యాపీ. సో, అట్లనే పిండి పులిహోర అంటారు. ఆ పిండి పులిహోర అంటే అలాగే రేగి వడియాలు. సో, ఇవి ఇచ్చినప్పుడు నాకు కలిగే ఆనందము నేను తనకు ఒక ఎల్వి బ్యాగ్ ఇచ్చినా కలగదు. సో, తనకు నేను ఒక ₹1,00,000 నగ చేయించినా కలగదు. ఇవి ఇచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. అంటే తనకు తెలంగాణలో దొరకదు కదా అది. అక్కడిని మాత్రమే ఆంధ్ర నుండి మాత్రమే తెప్పించగలుగుతాం. సో, అందుకని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. సో, వాటికి మనం విలువ కట్టలేము. ఇప్పుడు ఫారెన్ నుండి నాకు చాలామంది ఫోన్ చేసి గురూజీ మేము అమెరికా నుండి వస్తున్నాం ఏం తేవాలి అంటారు. నాకు ఏమొద్దండి, ఏమో మీరు రండి అంటాం. ఎందుకంటే
ఆల్రెడీ నేను తిరుగుతున్నా కాబట్టి నేను ఏదైనా కొనుక్కొచ్చుకుంటా. కానీ అదే నాకు ఒక పాలకూర, పప్పు, అప్పడాలు, చల్లమిరపకాయలు పెడితే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే కొన్నేమో డబ్బుతో వస్తాయి. మానసికమైన ఆనందం వేరు, ఆత్మ సంతృప్తి వేరు, ఫిజికల్ ఆనందం వేరు. సో చాలా రకాల క్యాలిక్యులేషన్ మనకు జిహ్వచాపల్యం. జిహ్వచాపల్యం అంటే ఏది పడితే అది తినడం కాదు. ఇది తినాలే అంటే నచ్చింది తినాలి అంటే ఉదాహరణ తెలంగాణలో మామిడికాయతో పచ్చిపులుసు చేస్తారు. సో ఐ ఎంజాయ్ అలాట్. అట్లాగే మామిడి కొబ్బరి పచ్చడి. సో ఐ ఎంజాయ్ అలాట్. అట్లనే తెలంగాణ స్టైల్ ఆఫ్ బగారా అన్నం అండ్ గుత్తి వంకాయ కూర ఐ ఎంజాయ్ అలాట్. సో ఇట్లా కొన్ని ప్రత్యేకంగా ఉన్నాయి. అట్లనే తనకు కూడా నచ్చినవి ఏంటంటే ఈ రేగి వడియాలు, పిండి పులిహోర ప్లస్ ఇప్పుడు మాట్లాడుకున్న తేగలు, అలాగే పూర్ణాలు, బొబ్బట్లు, అంటే సాంప్రదాయకమైన వంటలు ఎక్కువగా ఇష్టపడతాం మా మా ఇంట్లో. గురుగారు అసలు మీకు ఫ్రీ టైం అనేది ఉంటుందా? ఉంటే ఏం చేస్తారు ఖాళీ సమయంలో? ఫ్రీ టైం అంటూ ఉంటే ఏదైనా దేశంకి వెళ్ళిపోతా. నేను ఎక్కువ రెగ్యులర్గా వెళ్ళేది ఆస్ట్రేలియా అండ్ బ్యాంకాక్. నాకు పిచ్చి బ్యాంకాక్ అంటే. బ్యాంకాక్ జనాలంటే ఇష్టము, బ్యాంకాక్ చెట్లు అంటే ఇష్టం, బ్యాంకాక్ ఫ్రూట్స్ అంటే ఇష్టం, బ్యాంకాక్ బీచ్లు అంటే ఇష్టం. సో బ్యాంకాక్ క్లైమేట్ అంటే నాకు చాలా ఇష్టం. షాపింగ్ ఇష్టము. నాకు బాగా పిచ్చి షాపింగ్. నేను హైదరాబాద్లో కూడా నాకు బోర్ కొట్టి కొద్దిగా డిప్రెషన్ అనిపిస్తే, అంటే డిప్రెషన్ అనిపించదు, ఒకవేళ నాకు ఏదైనా బోర్ కొట్టింది ఒకరోజు ఖాళీగా ఉన్నామనగానే కార్ తీసి చక్కగా ఏదో ఒక మాల్కి వెళ్ళిపోతా. వెళ్ళిపోయి అట్లా అట్లా ఒక రౌండ్ కొట్టి ఏదో షాపింగ్ చేసి ఏం రావడం. షాపింగ్ చేస్తారు ఎక్కువగా? పర్ఫ్యూమ్లు కొంట బాగా, ఓకే. ఎక్కువ పర్ఫ్యూమ్లు కొంట, చెప్పులు కొంట బాగా, కళ్ళద్దాలు నాకు చాలా ఇష్టము. సో ఇవి నాకు కొనుక్కోవడం అలవాటు. అంతే తప్ప ఇంకా ఖాళీగా ఉంటే స్విమ్మింగ్ ఎక్కువ ఇష్టం. స్విమ్మింగ్ ఎక్కువ ఇష్టం. ఇంకా సంవత్సరంలో 4 నెలలు చలికాలం ఉన్నప్పుడల్లా క్యాంప్ ఫైర్ వేసుకొని కూర్చోవడం అలవాటు. నైట్ అంతా క్యాంప్ ఫైర్ వేసుకొని కూర్చుంటా. ఆల్మోస్ట్ ఆల్ 8కి స్టార్ట్ చేస్తే 12 వరకు క్యాంప్ ఫైర్లో ఉంటాం. సో సో అండ్ మీ లైఫ్ స్టైల్ అంతా కూడా డిఫరెంట్ ఫ్రీ టైంలో. డిఫరెంట్గా ఉంటుంది. నేను భజన్స్ పెట్టుకొని స్విమ్మింగ్ చేస్తా. అండ్ నాకు బాగా ఇష్టమైన పాటలు పాత ఆషికి, దిల్ హై కి మాన్తా నహీ, సడక్, ఈ పాటలు, సాజన్, ఈ పాటలు పెట్టుకొని స్విమ్మింగ్ చేస్తా. నైట్ పడుకునేటప్పుడు డైలీ భజన్స్ వింటా. అనూప్ జలోటా భజన్స్ వింటా. ఇప్పటికి కూడా అనూప్ జలోటా భజన్స్ వినే పడుకుంటా డైలీ. అది ఖచ్చితంగా ఒక 4 భజన్స్ విని చాలా ప్రశాంతంగా, ఎందుకంటే నేను లేట్ నైట్ పడుకుంటా. నేను పడుకునేటప్పటికి 1:30, 2 అవుతుంది. ఇంటర్నేషనల్ కాల్స్ అటెండ్ చేస్తా. ఓకే. అందుకని నైట్ 1:30కి ఆ పాటలు సో మీకు ఏదైనా మీ దగ్గర రెమెడీ తీసుకోవాలనుకుంటే ఫోన్ కాల్స్ త్రూ కూడా మీరు అవైలబుల్ గా ఉంటారు? నాకున్న నా సక్సెసే నా ఇంటర్నేషనల్ క్లయింట్స్. పిఆర్. ఓకే. ఒక్కసారి నా దగ్గరికి వచ్చిన వ్యక్తి ప్రాణం పైన నన్ను దూరం చేసుకోడు. దూరం చేసుకున్నాడు అంటే అయితే జాతకపరంగా వాడికి నష్టం కలగవచ్చు, లేదా వాడి టైం బాగలేకపోవచ్చు. నా నుండి దూరం వెళ్ళిండంటే దెర్ ఇస్ బిగ్ రీజన్. 99% నా వల్ల అయితే దూరం పోడు. వాడంతా వాడి జాతకం బాగలేకపోతే దూరం పోతాడేమో చెప్పలేము. లైఫ్ లో మీరు సాధించిన బిగ్ అచీవ్మెంట్ ఏది? ఎప్పటికీ మర్చిపోలేని ఇటువంటి రోజు ఎప్పుడూ ఉండాలి డేలో ఒకసారి అనిపించే మూమెంట్ ఏదైనా? బిగ్ అచీవ్మెంట్ అంటే జ్యోతిష్యం అనేది, వేణుస్వామి పేరు చెప్తే జ్యోతిష్యం వస్తుంది. జ్యోతిష్యం అంటే వేణుస్వామి. దట్ ఈస్ బిగ్ అచీవ్మెంట్. ఇట్లాంటి రోజు చాలా గుర్తుండిపోయే మెమరబుల్ డే, మెమరబుల్ ఇన్సిడెంట్ ఏదైనా, హ్యాపీ మూమెంట్, ఏం లేదమ్మా. ఎందుకంటే సాడ్ మూమెంట్? సాడ్ మూమెంట్ కూడా పెద్ద ఏం లేదు. అంటే బీ ప్రాక్టికల్ కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే హ్యాపీ మూమెంట్ అంటే ఉదాహరణ చెప్తాను నేను. భగవంతుడు మనకు టైం ఇచ్చినప్పుడు డబ్బులు ఇయ్యడు, డబ్బులు ఇచ్చినప్పుడు టైం ఇయ్యడు, ఈ రెండు ఇచ్చినప్పుడు ఏజ్ ఇయ్యడు. సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు పెళ్ళి అనేది ఒక గొప్ప వండర్ఫుల్ అనుభవం. బట్ నేను దాన్ని అనుభవించడానికి ఆ రోజు నాకు ఆ టైం లేకనో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండో ఇంకేదో ఉండి నేను అనుభవించలేదు. అలాగే నా కూతురు పుట్టినప్పుడు నేను దాన్ని ఎంజాయ్ చేసే స్థాయిలో నేను లేను. ఆ రోజు నేను నా వైఫ్కు నేను హాస్పిటల్ బిల్ ఎట్లా కట్టాలి అని మాత్రమే ఆలోచించిన, కానీ ఆ టెన్షన్లో ఉన్నా, కానీ ఆ కూతురు పుట్టింది అని ఎంజాయ్ తీసుకునే పరిస్థితిలో నేను లేను. సో ఇవన్నీ మనకు డబ్బు ఉన్నాయి కానీ ఆ మూమెంట్స్ అయిపోయాయి. అందుకనే భగవంతుడు ఈ మనకు పాశ్చాత్య దేశాల సంస్కృతి మనకు చెప్పింది అదే. ఏంటంటే పెళ్ళి, కనీసం పెళ్ళి ఎట్లాగూ పెళ్లి రోజును ఎంజాయ్ చేయలేకపోయినా పెళ్లి రోజును మ్యారేజ్ డేగా మార్చుకొని తర్వాతనన్నా ఎంజాయ్ చేయని చెప్పారు. నిజమేనా? సో అదే తెలుగు సంస్కృతిలో ఏం చేసిర్రు, పెళ్లి రోజు నువ్వు ఎంజాయ్ చేస్తావో చెయ్యవో, అందుకనే దానికి షష్ఠి పూర్తి అని ఒక పేరు పెట్టారు. సో ప్రతిదానికి ఒక రీజన్ ఉంటది. సో అందుకని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా వేణుస్వామి గారు షష్ఠి పూర్తి ఘనంగా ఉంటుందని? అంటే అది వెంకటేశ్వర స్వామి డిసైడ్ చేస్తాడు. మనం ఎవరం, నేను అందుకనే నేను ఇంత పర్ఫెక్ట్గా చెప్తున్న ఆన్సర్లు అంటే మన చేతుల్లో ఏమీ లేదు అనేటువంటిది నా ఉద్దేశం. ఓన్లీ జాతకాలను బేస్ చేసుకొని నమ్మేటువంటి మనిషిని నేను. సో నేనేదో ఊడగొడతా పీక్తా అని మాట్లాడేది లేదు. ఇవాళ బ్రతుకుతున్నామంటే వెంకటేశ్వర స్వామి దయ, రేపేందో ఆయనకే తెలుసు. గాడ్ విల్ డిసైడ్. నేను పూర్తిగా బ్లైండ్గా నమ్ముతా. సో ఆయన నమ్ముకున్న వాళ్లకు ఖచ్చితంగా ఆయనే కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. నేను నమ్ముకునేది ఇద్దరిని, కామాఖ్య అమ్మవారిని
రాజశ్యామల బగాలమ్మగిరి వెంకటేశ్వర స్వామి వారిని. సో వాళ్ళు ఏం చూపిస్తే, వాళ్ళు ఎట్లా మార్గనిర్దేశనం చేస్తే నా లైఫ్ అట్లా ముందుకెళ్తుంది. వేణుస్వామికి ఫ్రెండ్స్ ఉన్నారా సార్? చాలా తక్కువ. ఇప్పుడు ప్రజెంట్ అయితే వేణుస్వామికి ఉన్న ఫ్రెండ్స్ ఒకే ఒక్కడు, వాడు నాగరాజు అని, చందా నాగరాజు అని ఒకడు ఉంటాడు. వాడు ఒక్కడే. అంటే నాకు చాలా రిస్ట్రిక్ట్గా చేసుకుంటా. ఎందుకంటే మీకు సెలబ్రిటీస్ లోనే చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారని విన్నాను. సెలబ్రిటీలో ఉన్నారు. నేను ఫ్రెండ్స్, ఎక్స్ట్రీమ్ క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే. సెలబ్రిటీలు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను అనేది ఏంటంటే, అంటే సెలబ్రిటీస్ లో మీకు ఏదైనా షేర్ చేసుకునే ఫ్రెండ్ అనే పదానికి అర్థం ఏంటంటే, మనల్ని చాలా క్లోజ్గా మానిటర్ చేస్తూ మనతో రిలేషన్ మెయింటైన్ చేసేవాళ్ళు. అలా కాకుండా చాలా మంది క్లయింటేల్ రూపంలో ఉన్నారు. క్లయింటేల్ రూపంలో విఐపీలు ఎక్స్ట్రీమ్ ఉన్నారు. అంటే నాకు ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసే టైం ఉండదు. ఎక్కువగా నాకు క్లయింటేలే ఉంటారు. అంటే మీరు నాతోని ఒక అరగంట కూర్చొని మాట్లాడదామని కూర్చుంటే దాంట్లో 3 కాల్స్ అరగంట లోపు నాకు విఐపీ నుండి వస్తాయి. ఒక పొలిటీషియన్ చేస్తాడు, ఒక బిజినెస్ మ్యాన్ చేస్తాడు, ఒక హీరోనో హీరోయినో చేస్తుంది, ఒక యాంకర్ చేస్తుంది, గురూజీ ఇది పరిస్థితి అని ఏదో ఒక అడ్వైస్ కోసం చేస్తారు. సో ఆ ర్యాపోతోని డే అంతా వెళ్ళిపోతుంది నాకు. సో ఫ్రెండ్స్తోని చేసేటువంటి పరిస్థితి లేదు. రెండోది ఏంటంటే, మనము ఎక్కడి నుండో ఈ స్థాయికి వచ్చినప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్ను అర్థం చేసుకోగలిగిన స్థాయి ఫ్రెండ్స్కి ఉండదు. అంటే మనల్ని ఏమని పిలవాలి అంటే, ఉదాహరణ నన్ను వేణుస్వామి అని పిలుస్తున్నప్పుడు 10 మంది నాతో ఉన్నప్పుడు నాతో ఎట్లా బిహేవ్ చేయాలనో వాడు ఐక్యూకి రీచ్ అవ్వదు. రీచ్ కానప్పుడు వాడు నాతో ఏమైనా మిస్బిహేవ్ చేసినా నేను సఫర్ అవుతా. సో అందుకని నేను సాధ్యమైనంత వరకు నేను ఫ్రెండ్స్ని పెట్టుకోను. సో ఫ్రెండ్స్ నాకు మహా అంటే ఒక్కళ్ళే. ఫ్రెండ్స్ ఉండరు, సర్కిల్ ఉంటుంది. సర్కిల్ అంటే ఇప్పుడు చాలా సర్కిల్ ఉంది. ఇప్పుడు ఉదాహరణ మత్సరవి ఉన్నాడు, బీవీఎస్ రవి అని ఒక డైరెక్టర్, అన్స్టాపబుల్ డైరెక్టర్. సో తను నాకు ఫ్రెండ్. అట్లనే కళామందిర్ కళ్యాణ్ ఉన్నాడు. అట్లనే మధురా శ్రీధర్ రెడ్డి ప్రొడ్యూసర్ ఉన్నాడు. సో అట్లా కొంతమంది, అంటే వీళ్ళు ఫ్రెండ్స్ అనలేం వీళ్ళను, వీళ్ళు నా శిష్యులు లాంటి, క్లయింటేల్ లాంటి వాళ్ళు. వీళ్ళు ఏంటంటే ఇటు వీళ్ళతోని సోషల్గా మూవ్ అవుతాను, ఇటు భక్తిపరంగా మూవ్ అవుతాను, అంటే 2 రకాలుగా మూవ్ అవుతాను. సో అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా అమ్మాయిలు హీరోయిన్స్ ఉన్నారు. ఇట్లా వాళ్ళు యాజ్ ఎ హీరోయిన్ అంటే ఒక క్లయింటేల్ గురూజీగా నాతో ఉంటారు, అట్ ది సేమ్ టైం నాతోని సోషల్గా కూడా మూవ్ అవుతారు. అంటే మాట్లాడుకోవడం, గురూజీ యూ లైక్ దిస్ పర్ఫ్యూమ్, యూ లైక్ దిస్ గాగుల్స్, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, అట్లా చేస్తాను. అంతేగాని ప్రత్యేకించి ఫ్రెండ్స్ అనేది తక్కువ. ఓకే, థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా మా ఐన్యూస్ వ్యూవర్స్కి ఏం చెప్తారు? ఐన్యూస్ ప్రేక్షకులకు అందరికీ నూతన సంవత్సరంలో ఈ సంవత్సరం వచ్చేటువంటి విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారు మీకున్నటువంటి కష్టాలన్నీ తొలగించి అన్ని రకాల ఈతి బాధల నుండి మంచిగా మీకు ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, మీకు ఇవ్వబోయే ఒకే ఒక్క సలహా, దయచేసి డబ్బుకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వండి. ప్రపంచంలో ఏ రిలేషన్ కంటే కూడా డబ్బు ముఖ్యము. డబ్బుకు ఇంపార్టెన్స్ ఇవ్వండి. అప్పులు ఇవ్వకండి, అనవసరమైన ఇన్వెస్ట్మెంట్ల జోలికి పోకండి, ఆశపడి డబ్బులను ఖర్చు చేయకండి. సో డబ్బే గొప్పది, డబ్బును దాచుకోండి. ధన్యవాదాలు గురువు గారు, థ్యాంక్ యూ సో మచ్.